వీరేష్ పెళ్లిలో పెట్టిన విందు మెను ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా సెలబ్రిటీ పెళ్లిల్లో డ్రెస్సులు, ఆభరణాలు వీటి గురించి మాట్లాడుతుంటారు. కానీ వీళ్ళ పెళ్లిలో మాత్రం ఫుడ్ మెను ప్రత్యేకంగా అందరి దృష్టిని ఆకర్షించింది. అవును మరి, వీరి పెళ్లిలో పందికూర పెట్టడం ఇప్పుడు తెగ చర్చకు దారితీస్తుంది. కానీ పందికూర ఒకటే కాదు, వీటితో పాటు మీరు ఊహించని మరెన్నో వంటకాలు ఉన్నాయి. అవేంటో ఈ వీడియోలో చూద్దాం రండి. టాలీవుడ్ మోస్ట్ హ్యాపెనింగ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి వేడుకలు రాజస్థాన్లోని ఉదయ్పూర్ వేదికగా అచ్చమైన తెలుగుంటి సంప్రదాయ పద్ధతిలో ఉదయం, సాయంత్రమేమో రష్మిక సొంత సంప్రదాయమైన కొడవ ఆచారం ప్రకారం మరోసారి పెళ్లి వేడుక నిర్వహించనున్నారు. కూర్గ్ ప్రత్యేక దుస్తులు, ఆచారాలతో ఈ కార్యక్రమాన్ని అందంగా డిజైన్ చేసుకున్నారు. రెండు కుటుంబాల సంప్రదాయాలను గౌరవిస్తూ ప్లాన్ చేసుకున్న ఈ డబుల్ వెడ్డింగ్ టాలీవుడ్ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్గా ఉంది. అయితే ఇప్పుడు మనకు ఫుడ్ గురించి చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు చాలామంది అని చెప్పుకున్నాం కదా. ఈ రాయల్ వెడ్డింగ్కు తగ్గట్టే ఫుడ్ మెనూ కూడా గ్రాండ్గా సిద్ధం చేసుకున్నారు వాళ్ళు. తెలంగాణ స్టైల్ మటన్ బిర్యానీ, హైదరాబాదీ దమ్ బిర్యానీ ఈ విందులో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అలాగే నాటుకోడి పులుసు, గారెలు, పప్పు, పచ్చి పులుసు వంటి సంప్రదాయ వంటకాలు కూడా ఈ మెనూలో ఉన్నాయి. అంతేకాదు, ఇక్కడ మీరు ఊహించింది ఏంటంటే ఓల్డ్ సిటీ స్టైల్ కీమా సమోసాలు అతిథులకు ప్రత్యేకంగా నచ్చాయట. ఎందుకంటే విజయ్ హైదరాబాదీగా చాలా పేరుగాంచాడు. తన స్లాంగ్ అదంతా కూడా తెలంగాణ స్టైల్లో ఒక బోల్డ్గా ఉంటుంది. సో ఆ స్టైల్కి తగ్గట్టు ఆ టచ్ ఇవ్వకపోతే బాగుంటుందని ఖచ్చితంగా తెలంగాణ వంటకాలన్నీ కూడా తన పెళ్లిలో పెట్టుకున్నాడు. అండ్ ఇక కర్ణాటక ప్రత్యేక వంటకాల విషయానికి వస్తే రష్మిక సైడ్ నుంచి బెసిబిలే బాత్, మైసూర్ పాక్ కూడా వడ్డించినట్లు సమాచారం. కానీ ఈ విందులో అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం పందికూర ఒకటి. ఈ పోర్క్ కర్రీ అన్నమాట. ఇది రష్మిక స్వస్థలమైన కొడుగు ప్రాంతానికి చెందిన ఒక ట్రెడిషనల్ డిష్. ఇది వీళ్ళ సంప్రదాయాలను గౌరవిస్తూ వాళ్ళు ఏర్పాటు చేసుకున్నదిగా దీన్ని చూడాలని చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు. గతంలో రష్మిక ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పింది తనకు కొడుగు సంప్రదాయమైన పందికూర అంటే చాలా ఇష్టమని. ఆ మాట అప్పట్లో కూడా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు అదే వంటకం మళ్ళీ పెళ్లి విందులో కూడా ఉండటం ఆసక్తికరంగా మారింది. ఈ పెళ్లి విందు ద్వారా రెండు కుటుంబాల ఆహార సంస్కృతి ఒక్కచోట కలిసినట్టు కనిపిస్తోంది. ఒకవైపు తెలంగాణ, హైదరాబాద్ రుచులు, మరోవైపు కర్ణాటక గ్రామీణ వంటకాలు. అతిథులకు ఇది ఒక కొత్త అనుభవంగా మారిందట. తెలంగాణ స్టైల్ మటన్ బిర్యానీ, చికెన్ వంటకాలతో పాటు కర్ణాటక ప్రత్యేకమైన బెసిబిలాబాద్, కూర్గ్ స్టైల్ పోర్క్ కర్రీ వంటి వంటకాలతో అతిథులకు ప్రత్యేక విందు ఇచ్చారు. అయితే గ్రాండ్గా సాగిన వీళ్ళ పెళ్లిలో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్లో విరోజ్ అనే ఎంబ్రాయిడరీతో ప్రత్యేక డెకరేషన్ చేయడం కూడా ఆకట్టుకుంది. ప్రతి చిన్న విషయంలోనూ ఈ జంట ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు ఖచ్చితంగా తెలుస్తోంది. వివాహం తర్వాత మార్చి 4వ తేదీన హైదరాబాద్లోని తాజ్ కృష్ణాలో భారీ ఎత్తున రిసెప్షన్ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. సినీ, రాజకీయ, వ్యాపార వర్గాలకు చెందిన ప్రముఖులు ఈ రిసెప్షన్కి హాజరయ్యే అవకాశం ఉంది. ఇక ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ రాజస్థాన్లోని ఐటీసీ మెమెంటోస్ ఉదయ్పూర్లో జరుగుతోంది. ఉదయ్పూర్కు సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ లగ్జరీ రిసార్ట్స్లో అతిథుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రైవేట్ హెలిప్యాడ్ సౌకర్యం కూడా ఉన్న ఈ రిసార్ట్ చుట్టూ భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ప్రముఖులు మాత్రమే హాజరవుతూ ఉండటంతో ఉదయ్పూర్ ఎయిర్పోర్ట్ వద్ద కూడా సెక్యూరిటీని అక్కడ కట్టుదిట్టం చేశారట.